పెన్సిల్ తీసుకొని ఇలా షేడ్ చేయమని చెప్పాను గదా! 2 పద్ధతుల్లోనూ షేడ్ చేయండి ఇలాగా. ఇది షేడ్ చేసుకున్నాక, ఇప్పుడు నేను పేపర్ స్టంప్ అంటాం దీన్ని. ఇది మొత్తం పేపరే. ఇది ఆల్రెడీ నా దగ్గర పోయింది ఇలా. మా బాబు లాగేస్తే వచ్చేసింది. పేపరే. ఒక్క లేయర్ పోయిందంటే మొత్తం అంతా కూడా లేసొచ్చేస్తుందిది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం దీన్ని పట్టుకొని చేసుకోవాలి. ఒకవేళ ఇగో ఇప్పుడు నేను ఇటు సైడ్ చేస్తున్నాను చూడండి. స్క్రిబ్లింగ్ ఎలా చేస్తాం మనం ఇలా రౌండ్ ఇలా తిప్పుతూ చేస్తాం గదా! బ్లెండింగ్ ఇది అలానే చేసుకోవాలి. బ్లెండ్ చేయడం ఇలాగ తిప్పుతూ, తిప్పుతూ చేయాలి. నీట్‌గా వస్తుంది అలా చేస్తే. నార్మల్‌గా ఇలా దిద్దేసామనుకోండి, దానికి దీనికి తేడా ఉంటది. అది కూడా చూపిస్తా చూడండి. ఇదిగో. దానికి దీనికి మీకు డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది. ఇదేంటంటే నాకసలు కనపడట్లేదు మ్యామ్ మీరు ఓకే. ఇప్పుడు ఈ 2 పద్ధతులు చూపించాను కదా! ఈ 2 పద్ధతులు చూపించిన తర్వాత, ఇప్పుడు నేను దీనితోటి పెన్సిల్ తోటి కూడా స్క్రిబ్లింగ్ అంటామనమాట. మనం ఇలా, 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 ఇలా చేసుకుంటూ వస్తాము. అంటే సర్కిల్స్ టైప్‌లో దగ్గర దగ్గరగా ఇలాగ రౌండ్‌గా ఇప్పుడు ఇదే విధంగా కూడా మనం మన పేపర్ స్టాంప్‌ని ఓకే. ఇప్పుడు ఈ పేపర్ స్టాంప్‌కున్న ఈ బ్లాక్ కలర్ అనేది మనం ఇలాగా ఇంకో చోట ఎక్కడైనా మనము లైట్‌గా కలర్ కావాలనుకున్నప్పుడు ఈ పేపర్ స్టాంప్‌కున్న ఆ బ్లాక్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది చూడండి. అన్ని సైడ్‌లో ఉంటుంది కదా! ఇంకొక విషయము మనం ఈ పేపర్ స్టాంప్‌కున్న బ్లాక్‌ని తీసేయాలంటే సాండ్ పేపర్ అనేది బయటుంటది. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఇంకొకటేంటంటే ఈ పేపర్ స్టంప్స్ మనం కొన్నప్పుడు మనకి ఒక్కొక్కళ్ళు పక్కనే మీకు పేపర్ స్టంప్ అనేది ఇస్తాడు. దాని మీద మనం ఇలాగ చేస్తే కనుక దీనికున్నటువంటి ఈ బ్లాక్ పోయి మళ్ళీ నార్మల్ వైట్‌గా వచ్చేస్తుందనమాట. బ్లెండింగ్ చేసుకోవడానికి. 2 చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇదొక ఏరియా, ఇదొక ఏరియా, ఇదొక ఏరియాగా తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీంట్లోకి షేడ్ చేస్తున్నాను. దీనిలోకి క్రాస్ హ్యాచ్ చేస్తున్నాను నేను. క్రాస్ హ్యాచింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందులో సైజెస్ వైస్‌గా ఇందాక ఉన్నాయని అడిగారు కదా! ఇప్పుడు చిన్న సైజ్ తీసుకొని ఇక్కడ బ్లెండ్ చేసుకుంటున్నాను. అంటే ఈ ఏరియాకి ఇది సరిపోతుంది. తర్వాత ఇంకొంచెం సైజ్ తీసుకొని ఇది చు ఇది చే ఇక్కడ బ్లెండ్ చేస్తున్నాను. తర్వాత ఇంకొంచెం పెద్దది తీసుకొని ఈ ఏరియాలో నేను బ్లెండ్ చేస్తున్నాను. బ్లెండింగ్ కోసం ప్రెషర్ అనేది ఇవ్వకూడదమ్మా. పైపైన చేయాలి. ప్రెషర్ అనేది పెట్టారంటే పేపర్ మొత్తం కూడా పైకి లేసొచ్చేస్తుంది మీకు. అర్థమైందా? ఇదొక విధానం అన్నమాట. నేను ఇయర్ బడ్‌తో చూపిస్తున్నాను. కాదు. నేనే కన్‌ఫ్యూజ్ అవుతున్నానురా. మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నాను. టిష్యూ పేపర్ చూపిస్తున్నాను నాన్న. ఇక్కడ షేడ్ చేస్తున్నాను. పెన్సిల్ ఎలా పట్టుకుంటున్నానో చూడండి షేడ్ చేయడం కోసం. ఏ సైజులో చేస్తున్నానో చూడండి.
నువ్వు అట్లే 10 సార్లు అడ్డం రాకు. ఓకే. ఇప్పుడు టిష్యూ పేపర్ ఇలా వస్తుంది కదా నాన్న! మనం సెంటర్‌కి దాన్ని హోల్డ్ చేసుకోండి ఇలాగా. చూడండి శ్రద్ధగా. సెంటర్‌కి ఇలా హోల్డ్ చేసుకోండి. కరెక్ట్‌గా. ఇలా సగం హోల్డ్ చేసుకున్నాక మళ్ళీ ఇలా పైకో, కిందకో ఎటో ఒకటి మళ్ళీ ఇలా హోల్డ్ చేసుకోవాలి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెంటర్‌కి ఇలా హోల్డ్ చేసుకోండి. ఓకేనా? ఇలా సెంటర్‌కి హోల్డ్ చేసుకున్నాక మధ్యలోకి ఇలా పట్టుకొని కోన్ షేప్ వచ్చేలాగా దీన్ని ఇలాగా రొటేట్ చేసుకోండి. కోన్ షేప్ వచ్చేలాగా. ఇలా రొటేట్ చేసుకున్నాక మనకిక్కడ టైట్‌గా ఉంటుందన్నమాట అప్పుడు. ఇప్పుడు సేమ్ పైన ఎలా అయితే మనం పేపర్ స్టంప్ తోటి ఇలాగా స్క్రిబ్లింగ్ లాగా చేసుకుంటూ వచ్చామో సేమ్ అంతే. ఓకేనా? ఇదిగోండి ఇలాగా. ఇలా బ్లెండ్ అయిపోవాలి. మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ బ్లాక్ అంటేసింది కదా! మళ్ళీ నాన్న హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. వెయిట్ చేయండి. నేను మళ్ళీ మీ డౌట్స్ అన్ని తర్వాత చెప్తా. నేను చెప్పేటప్పుడు చూడండి ఫస్టు. ఇంకొంచెం మళ్ళీ చేసుకొని మీరు ఈ షేప్ చేసే దాన్ని బట్టే మీకు షార్ప్‌గా ఉంటుందా? లేకపోతే కొంచెం పైన లావుగా వస్తుందా అనేది అర్థమవుతుంది. ఓకేనా? ఇలా పేపరు ఇప్పుడు దీనికి కూడా అంతే. దీన్ని ఇలా హోల్డ్ చేసుకునే విధానాన్ని బట్టే సేమ్ ఈ 3 సైజెస్‌లో కూడా సేమ్ దీన్నే ఇదే విధానాన్ని యూజ్ చేసుకోవాలి మనం. అక్కడంటే ఆప్షన్స్ ఇచ్చాడు మనకి ఇలా ఇన్ని సైజులు ఇచ్చాడు. ఇక్కడ మన దగ్గర ఆప్షన్ లేదు. ఆప్షన్ లేనప్పుడు ఒకటే. ఇక్కడ బ్లాక్ అంటింది కదా! దాన్ని తీసేయడం. మళ్ళీ ఇలా తిప్పేసేయడం. మళ్ళీ మనం వైట్‌గా ఇంకొక ఏరియాని ఎంచుకొని మళ్ళీ ఇలా ఫ్రెష్‌గా పేపర్‌ని ఇలా రోల్ చేసుకోవడం ఇంకంతే. అదే విధానం ఉంటుంది దీనికి. ఇప్పుడెవరు డౌట్స్ అడగండమ్మా. మేడం ఇప్పుడు వాటిల్లో మేడం ఐశ్వర్య వాళ్ళ మదర్ ఇదిగో ఇయర్ బడ్ తీసుకుంటున్నాను. బ్లెండ్ చేస్తున్నాను. గట్టిగా టైట్‌గా పట్టుకుంటే ఇది స్టిక్ కాబట్టి ఇరిగిపోతుంది. అర్థమైందా? పైపైన పట్టుకొని చాలా స్మూత్‌గా డీల్ చేయాలి. ప్రెషర్ అనేది పెట్టకూడదు. ఇది కొద్దిగా హార్డ్‌గానే ఉంటుంది మీకు. ఎందుకంటే స్టిక్ కాబట్టి కొంచెం హార్డ్‌గానే ఉంటుంది. అంత ఈజీగా పట్టుకొని చేయడానికి కుదరదు. అదే ప్లాస్టిక్‌దైతే ఇంకా జాగ్రత్తగా పట్టుకోండి. ఓకేనా? ఇదిగో ఇలా అంటింది. నాకెంత అంటింది? అంటే కదపకుండా చేశాను కాబట్టి ఇక్కడ మాత్రమే అంటింది ఇలాగా. ఓకేనా? మీరు గమనిస్తున్నారో లేదో, నేను పెన్సిల్‌తో షేడ్ చేసేటప్పుడే నాకు సగం బ్లెండ్ అయిపోతోంది. అలా చేస్తున్నా నేను. అంటే అప్పుడు మనకి ఇంకొంచెం బ్లెండర్‌తో చేసేప్పుడు ఇంకా ఈజీగా ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. పెన్సిల్‌తో గనక మనం షేడింగ్ చేయడం అలవాటు చేసుకుంటే బ్లెండర్ తోటి చాలా ఫాస్ట్‌గా ఇంకా అయిపోతుంది.